మోదీ కేసీఆర్లు సమీక్షలు చేస్తే లేని తప్పు చంద్రబాబు చేస్తే వచ్చిందా అని ప్రశ్నించారు మంత్రి నక్కా ఆనందబాబు. విజయసాయిరెడ్డి లేఖలు రాయడం, దానిపై ఈసీ చర్యలు తీసుకోవడం సరా మామూలైపోయిందని అన్నారు. మే 23 వచ్చే ఫలితాలతో వైసీపీ నేతలకు దిమ్మ తిరుగుతుందని, టీడీపీ గెలుపును జీర్ణించుకోలేక ఇలా ఆరోపణలు చేస్తున్నట్లు ఉందని చెప్పారు. నాయకులు పగటి కళ్ళగంటా ఉన్నారు. వాళ్ళు వాస్తవాలు గ్రహించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన చాలా బాధ కలిగిస్తా ఉంది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది మర్చిపోతా ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ రివ్యూ చేస్తే తప్పులేదు, పక్క రాష్ట్రంలో కేసీఆర్ వాళ్ళ మంత్రులు రివ్యూ చేస్తే తప్పులేదు. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల మీద రివ్యూ చేస్తే తప్పుపడతా ఈసీకి వీళ్ళు కంప్లైంట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా కనపడతా ఉంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. 5 సంవత్సరాలకు ఇచ్చిన మ్యాండేట్ జూన్ 1st వీక్ దాకా మాకు టైం ఉంది. ఇవాళ నిన్నటిదాకా రోజులు లెక్క పెడతా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 10 రోజుల్లో ముఖ్యమంత్రి, 9 రోజుల్లో ముఖ్యమంత్రి, 8 రోజుల్లో ముఖ్యమంత్రి అని. ఎన్నికలు అయిపోయినాయి, ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. మళ్ళా మధ్యలో ఒకసారి గవర్నర్ కలిసి వచ్చి మళ్లీ ద్వారా కనపడలా. ఆ విజయసాయిరెడ్డి ఏటూతో మాట్లాడిస్తా ఉన్నాడు ప్రతి దానికి. ఈ లేఖలు రాయటం, మాట్లాడటం ఇతనికి వీళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు మాట్లాడిన ప్రతిదానికి స్పందించడం ఈసీకి అలవాటు అయిపోయింది. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా ఆలోచన చేయాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏ విధంగా వ్యవహరిస్తా ఉందో వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కూడా మరి ప్రతిదానికి కూడా వెంటనే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.